హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నిన్నటి వీడియోలో చిన్నపిల్లలకి జుబ్బా ఎలా కుట్టాలి అనేది మనం చూపించాము. చిన్నపిల్లల బాడీ మీద కొలతలు తీసుకుందాము అని ట్రై చేస్తే పిల్లలు ఎవరు కూడా కుదురుగా నిలబడట్లేదు మీకు చూపించడానికి. కాబట్టి ఇలా ఒక బొమ్మని నేనే దగ్గర డ్రెస్సులు వేయడానికి ఉన్న మ్యానిక్యూని ఇలా తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి దీని నుంచి ఆ చిన్న పిల్లలకి కొలతలు ఎలా తీయాలనేది దీని మీద చూడండి. ఎక్కడి నుంచి తీస్తే అలా ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి. జుబ్బా అంటే మోకాలు కింద వరకు, మోకాలు పై వరకు మనకి ఎంతవరకు కావాలి అనే దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి అక్కడ తీసుకుంటాము. పొడవు వచ్చేసి పూర్తి పొడవు కాలు కింద వరకైనా తీసుకుంటాం అన్నమాట, పాదం వరకు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ బొడ్డు పై వరకు కానీ బొడ్డు వరకు కానీ కరెక్ట్ ఒక్కొక్కటి కుట్టేటప్పుడు ఒక్కొక్క కొలత ప్రకారం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది మనకి చెస్ట్, అది నాభి లూజ్ అంటాము, సారీ హాఫ్ లెంత్ అంటాము. ఇందా తీసిందేమో పూర్తి పొడవు. తర్వాత వచ్చేసి ఈ గోడ నుంచి ఆ గోడ వరకు, గోడ బోన్ వరకు కొలుస్తూ తీసేదాన్ని షోల్డర్ లూజ్ అంటాం అన్నమాట. ఇది ఇంపార్టెంట్ మనకి. షోల్డర్ లూజు పూర్తి పొడవు, ఫస్ట్ తీసిందేమో పూర్తి పొడవు, తర్వాత వచ్చేసిందేమో హాఫ్ లెంత్, తర్వాత షోల్డర్ లూజు. ఇప్పుడు ఇలా తీసిన దాన్ని చెస్ట్ లూజ్గా తీసుకుంటాం అన్నమాట. ఇది చెస్ట్ లూజు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ఇవే కొలతలు. ఇప్పుడు మనం కుట్టే ఐటమ్ని బట్టి కొలతలు తీసుకునేదన్నమాట. తర్వాత వచ్చేసి ఇది నాభి లూజ్ అంటాము. బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ మనం పొడవు ఎంత అయితే తీసుకున్నాం ఆ పొడవు దగ్గరలోనే తీసుకోవాలి. ఈ 5 కొలతలు మనకు సరిపోతాయి అన్నమాట. ఒక జుబ్బాకి మెయిన్ వచ్చేసి ఒక జుబ్బాకి 5 కొలతలు సరిపోతాయి. పూర్తి పొడవు, హాఫ్ లెంత్, షోల్డర్ లూజు, చెస్ట్ లూజు, నాభి లూజు. ఈ 5 కొలతలు ఫస్ట్ చిన్నపిల్లలకు కుట్టే వాటికి. ఏ ఐటమ్ అన్నా కుట్టి చిన్నపిల్లలకి మనం చేతులు యాడ్ చేస్తే చేతులు ఎంత కావాలో అంత యాడ్ చేస్తాము, అది వేరే విషయం. కాబట్టి ఈ 5 కొలతలు మనకి ఇలా సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి పూర్తి బొమ్మ అయితే ఇలా ఉందన్నమాట. మనకు పూర్తిగా కొలతలు తీసుకోవడానికి దాన్ని ఇలా తయారు చేసుకున్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.